ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని పెండ్లి సహవాసము పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. కుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో ఒక మహోత్సవమును గురించి దేవుడు రాయిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏమిటి ఆ మహోత్సవము అంటే, పరలోకమందున్నటువంటి జ్యేష్ఠుల సంఘము అనుభవించబోయేటువంటి మహోత్సవం. పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకు అంటే పరలోకము చేత జ్యేష్ఠ సంతానముగా లేదు మొట్టమొదటి వారుగా నిర్ణయించబడినటువంటి సంఘమునకు ఒక మహా ఉత్సవము ఏమండి భాగ్యము, మహా ఉత్సవ భాగ్యం అనేటువంటిది అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏమిటి ఆ మహోత్సవములోని భాగ్యము అని మనం ఆలోచన చేస్తే, ఒకటి దేవుని యొద్దకును, రెండవది సంపూర్ణ సిద్ధి నొందినటువంటి నీతిమంతుల ఆత్మల యొద్దకును, మూడవది క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును వచ్చేటువంటి మహా ఉత్సవం. బాగా వినండి, ఈ మూడు అనుభవాలు. ఏ అనుభవాలు చెప్పండి? దేవుని యొద్దకు చేరుకునేటువంటి అనుభవం, రెండవది సంపూర్ణ సిద్ధి అంటే దేవుడు మానవునికి అనుగ్రహించదలంచుకున్నటువంటి సమస్త భాగ్యమును అందుకొని ఆయన సరసన కూర్చున్నటువంటి నీతిమంతుల యొద్దకును, మూడవది మధ్యవర్తి అయినటువంటి అంటే ఆ నీతిమంతుల వరుసలోనికి చేర్చటానికి మధ్యవర్తిగా ఏర్పాటు చేయబడినటువంటి యేసు ప్రభువారి యొద్దకు వచ్చేటువంటి స్థితే విశ్వాస జీవితములో మహోత్సవము, మహా ఉత్సవము, మహా సంతోషకరమైనటువంటి స్థితి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం.
కనుక ఈ మహోత్సవమును ఒకానొక రోజున పరలోకములో నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణములో అందుకొనక పూర్వము దాని యొక్క ఛాయారూపముగా దేవుడు ఈ లోకములో ఏర్పాటు చేసినటువంటి మహోత్సవము పూర్తి చేయగలరా? బైబిల్ మిషను మహోత్సవము. దేవునికి మహిమ కలుగును గాక. బాగా వినండి. రేపటి దినమందు నూతన యెరూషలేములోను పరలోకములోను ఏమి మనము అనుభవించబోతున్నామో వాటి యొక్క ఛాయారూపాలు ఇక్కడే అనుభవించేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఛాయారూపం అంటే నమూనా. ఉదాహరణకి పరలోకములో ఉన్నటువంటి మందిర రూపాన్ని దేవుడు ఏం చేశారు? మోషే గారికి చూపించి, అలాగున నీవు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించు అని తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ కొండ మీద నీకు చూపించినటువంటి విధముగా. కొండ మీద ఏముంది? దేవుని సన్నిధి ఉన్నది. ఆ సన్నిధిలోనికి వెళ్ళినటువంటి మోషే గారికి పరలోకములో ఉన్నటువంటి ఆ మందిర నమూనాను ఆయన చూపించి, ఆ రీతిగా నీవు ఇక్కడ మందిరాన్ని నిర్మించు. కారణం ఏంటి? ఈ మందిరములోనికి నేను వచ్చి మీ మధ్య నివాసము చేసి మిమ్ములను ఆ మందిరానికి సిద్ధపరుస్తూ ఆ మందిరాలుగా మార్చివేస్తాను అన్నట్టుగా నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయములో దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మహోత్సవ భాగ్యము దేవుడు ఒకానొక రోజున ప్రత్యక్షముగా అందుకొనబోయేటువంటి భాగ్యమును పరోక్షముగా ఈ లోకములో ఏర్పాటు చేసినటువంటి భాగ్యమే మహోత్సవ భాగ్యం. అందుకే నిన్నటి దినమందు ధ్యానములో ఉండగా దేవుడు నాకు నా వెలిగింపునకు అందించినటువంటి సందేశము నాకు పెట్టినటువంటి పేరేమిటి అంటే, మహోత్సవము మహిమోత్సవము. ఏంటని చెప్పండి? బహిరంగానికి మహోత్సవముగా కనబడేటువంటి మహోత్సవములో మహిమ ఉత్సవం ఉన్నది. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవునిని మహిమపరిచినటువంటి పెండ్లి కుమార్తెకు మహిమ. ఎవరికి మహిమ చెప్పండి? దేవునికి మహిమ. ఆ మహోత్సవాన్ని ఏర్పాటు చేయటాన్ని బట్టి దేవునికి మహిమ. ఆ మహోత్సవమును జరిగించటాన్ని బట్టి పూర్తి చేయండి జరిగిస్తూ ఉన్నటువంటి పెళ్లి కుమార్తెకు మహిమ. పరోక్షంగా ఇది ఎలా కనబడతా ఉన్నది అంటే, ఒక భూలోకపు పెండ్లి వేదికగా కనబడతా ఉంది. ఏంటది? భూలోకపు పెండ్లి వేదిక. కనుక మహోత్సవాలనంతటినీ కూడా మనం అంతరంగముగా ధ్యానించి చూడగలిగితే, పెండ్లి వేదిక మీద అంటే పెండ్లి పీటల మీద పెండ్లి కుమార్తె ఏ స్థితిని కలిగి ఉంటుందో ఆ స్థితి మహోత్సవాల్లో మనం అందుకుంటాం. అలాగే పెండ్లి వేదిక మీద పెండ్లి కుమార్తెకు ఎటువంటి మహిమ ఉంటుందో మహోత్సవాల్లో ఆ మహోత్సవములు నిర్వహిస్తూ ఉన్నటువంటి వారికి, అంటే మహోత్సవాల్లో పాలిభాగస్తులైనటువంటి వారికి, పాలు పొందిన వారికా పాలిభాగస్తులైన వారికా? పాలిభాగస్తులైన వారికి పెండ్లి మహిమ కనబడతా ఉంటది.
ఏ మహిమ చెప్పండి? రైట్. కనుక స్నేహితులారా గమనించండి, ఎలాగున మహోత్సవము మహిమోత్సవం అవుతుంది, ఎలాగున మహోత్సవము పెళ్లి కుమార్తె అలంకరణ మనము కలిగినటువంటి వారమని మనకు చూపించేటువంటిదిగా ఉంటది అనేటువంటి సంగతులను కొద్దిగా వాక్యములో నుంచి మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. పిల్లరా, వాక్యాన్ని మీరు చదవగలిగితే మొట్టమొదటిగా లేవీకాండ గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లేవీకాండ గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము, అమ్మా 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపవలెను. బాగా వినండి. నాటి కాలములో దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు అవసరమైనటువంటి, పూర్తి చేయగలరా? అవసరమైన వెరీ గుడ్ నాన్న. ఏ పరిపూర్ణత? దేవజనాంగము యొక్క పరిపూర్ణత. ఏ పరిపూర్ణత నాన్న? దేవజనాంగము అనేటువంటి సంగతిని రుజువు చేయగలిగినటువంటి పరిపూర్ణత ఇచ్చుట కొరకు దేవుడు ఏం చేశారంటే, పిల్లరా, పర్ణశాలల పండుగను ఆచరించమని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. సరే, పర్ణశాలల పండుగ జోలికి నేను వెళ్ళటం లేదు. గతించిన సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నారు గనుక, మహోత్సవాల ముంగిట్లో అంటే పండుగ ముంగిట్లో మనం ఉన్నాం గనుక, పండుగ రోజు సద్దాన్నం పెట్టొచ్చా? ఏమండి? పండుగ రోజు గమనించండి. కనుక అందుకే ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, మహోత్సవాలు అనేటువంటి పండుగలో ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ సందేశాన్ని మీ ముందు పెట్టాలని ప్రభువు చేత ప్రేరేపించబడినటువంటి వాడనుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు ఇశ్రాయేలీలు వారికి దేవుడు అనుగ్రహించదలంచుకున్నటువంటి, పూర్తి చేయండి, దైవ జనాంగము అనేటువంటి స్థితిని పరిపూర్ణం చేయుట కొరకు పర్ణశాల పండుగను ఆచరించమని ఆజ్ఞాపించారు. ఈరోజు ఏర్పాటు బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు ఏమండి, పెండ్లి కుమార్తె భాగ్యాన్ని పరిపూర్ణం చేయుట కొరకు మహోత్సవములను ఆచరించమని ఆజ్ఞాపించిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడాదికి ఒకసారి ఏర్పాటు బైబిల్ మిషన్ వారందరూ కూడా గుంటూరు కేంద్ర స్థానముగా పనిచేస్తూ ఉన్నటువంటి బైబిల్ మిషను పక్షముగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా వేయబడినటువంటి పందిరిలో చేరి మీరు ఉత్సవమును ఆచరించండి, మహా ఉత్సవము చేయండి అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వారుగా ఉన్నారు. బహుశా స్థలాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞ దేవునిదే. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, ఒకప్పుడు బేతేలు హౌస్లో జరిగితే ఆ తరువాత స్థలము సరిపడకపోవటాన్ని బట్టి ఏమండి, నంబూరు ఆయా ప్రాంతాల్లో జరిగితే దేవుడు ఒక స్థిరమైనటువంటి స్థలమును ఏర్పాటు చేసి
ఈ మహోత్సవాలను జరిగించటానికి అవసరమైనటువంటి వెసులుబాటు కలిగించారు. దేవునికి ఎన్నో వందనాలు. కనుక మహోత్సవములను తప్పక ఆచరించండి అని దైవజనులు ఎందుకు చెప్పారు అంటే, దైవజనులు ఎప్పుడూ కూడా తన సొంత చిత్తాన్ని ఆజ్ఞారూపముగా వెల్లడి చేయటానికి ఇష్టపడలేదు అనేటువంటి సంగతిని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. కనుక దైవజనులు చెప్పారు అంటే దేవుడు దైవజనునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ రోజు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఎలాగైతే పర్ణశాల పండుగను ఆచరించమని ఆజ్ఞ ఇచ్చారో, ఏమండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వధువు సంఘం యొక్క నాయకుడుగా మోషే గారు ఎవరు? ఇశ్రాయేలీల నాయకుడు. దైవజనులు ఎవరు? వధువు సంఘం యొక్క నాయకులు. కనుక వధువు సంఘం యొక్క నాయకులైనటువంటి దైవజనునికి దేవుడు ఈ మహోత్సవాలను లేదా మహాసభలను ఆచరించటానికి ఆజ్ఞ ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే ఒక్క సంవత్సరం కూడా మహోత్సవాలు ఆపకూడదు అని దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ మీరు గాని ఆపితే పరలోకములో నుంచి దూతలు వచ్చి జరిగిస్తారు అని దైవజనులు చెప్పారు అనేటువంటి మాట నేను వినినటువంటి వాడనుగా ఉన్నాను. అంటే మహోత్సవాలు జరిగించుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తము గనుక దైవజనులు చేత దేవుడు ఏర్పాటు చేశారు. కనుక మహోత్సవాల్లో ఉన్నటువంటి మహిమోత్సవం ఏమిటి అంటే, బాగా వినండి, మనలను మహిమపరుస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం మహిమపరచటమే. పూర్తి చేయండి. తండ్రికి మహిమోత్సవం, కుమారునికి మహిమోత్సవం, పరిశుద్ధాత్మ తండ్రి గారికి మహిమోత్సవం. అర్థమవుతుందండి? ఎలాగంటే దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చటం అనేటువంటిది ఏం చేసినట్లు? చదవండి ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలండి, అర్థమవుతుందండి. ఇట్లా చూడండి, ఆయన యొక్క ఆజ్ఞలను నెరవేర్చినటువంటి అనుభవములోనికి మనం వచ్చినప్పుడు దేవునిని ప్రేమించినటువంటి వరుసలోనికి వస్తాం. తద్వారా దేవుని మహిమపరిచినటువంటి అనుభవములోనికి వచ్చేవారముగా ఉంటాం. బాగా వినండి. ఆదిలో అపవాది చేసిన పనేమిటి? దేవుని ప్రేమించే వరుసలో ఉన్నటువంటి మానవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? దేవుని తృణీకరించే వరుసలోనికి తీసుకొని వచ్చాడు. ఎలాగా? దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చకపోవటాన్ని బట్టి కదా. కనుక దేవదేవుడు ఏర్పాటు మిషన్ ద్వారా ఈరోజు చేస్తూ ఉన్నటువంటి పనేంటి? ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి ఆ యొక్క వాగ్దానమును అందుకున్నటువంటి వారై ఉండి, ఆ ఆజ్ఞను అందుకున్నటువంటి వారై ఉండి, ఆయన చెప్పిన ప్రకారము మహోత్సవాలను జరిగించట ద్వారా ఏ వరుసలోనికి వస్తా ఉన్నాం చెప్పండి? ఆయనను మహిమపరిచిన వారి వరుసలోనికి వస్తా ఉన్నాం. అందుకే మహోత్సవము ఏ ఉత్సవం అని మనం వింటున్నాం? మహిమోత్సవం. అర్థమవుతుందండి? బాగా వినండి. దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి ఆపాదించేటువంటి స్థితిలోనికి వస్తా ఉన్నాం. తద్వారా మనకు కలిగేటువంటి భాగ్యం ఏంటి? చదవండి ఆ వచనాన్ని మళ్ళీ మీరు చదివితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడలా
అండి ఆయనను ప్రేమించిన వారమౌదుము. అర్థమవుతుందండి. కనుక దేవునిని ప్రేమించినటువంటి వారి వరుసలోనికి పరోక్షముగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తీసుకొని వస్తున్నారు. ఎట్లా చూడండి, ఎవరు ఎవరిని ప్రేమిస్తారు? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి ప్రేమిస్తుంది. అంటే మహోత్సవములను జరిగించుట ద్వారా దేవుడు మనల్ని ఏ వరుసలోనికి తీసుకొని వస్తున్నారు? మనల్ని ఎలా మహిమపరుస్తున్నారు? పెళ్లి కుమార్తెగా మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. మహోత్సవముల్లో ఏకీభవించుట ద్వారానా, పాలిభాగస్తుల ఓటు ద్వారానా? రైట్. కనుక పెళ్లికి పేరంటాళ్ళు ఉంటారు, పెళ్లి కూతురు కూడా ఉంటది. ఏమండి, పేరంటాలకి ఏమి లేదు, పాలిభాగము లేదు. ఏమి లేదు చెప్పండి, పెళ్లి కూతురికో. కనుక స్నేహితులారా గమనించండి. సరే, మహోత్సవాలను అలాగున జరిగించటం ద్వారా ఒకప్పుడు దేవుని మాటకు లోబడనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఈరోజు దేవుని మాటకు లోబడేటువంటి అనుభవములోనికి వచ్చాం అని దేవునిని మహిమపరిచేటువంటి స్థితిలోనికి మనం వస్తూ ఉన్నాము గనుక ఇది దేవునికి మహిమోత్సవం. దేవునికి మహిమోత్సవం అయితే దేవుడు ఏం చేస్తారు? నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు గనుక పిల్లరా బాగా గ్రహించండి. దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నారు? మహిమపరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. నన్ను గణపరిచిన వారిని నేను గనుపరుస్తాను అని సమూయేలు గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుడు మనకెలాగ మహిమోత్సవం, దేవునికి ఎలాగ మహిమోత్సవం ఇది? ఇదిగో మేము నీ ఆజ్ఞను పాటించాము, మేము వాటిని ప్రేమించేటువంటి వరుసలో నుంచి నిన్ను ప్రేమించేటువంటి వరుసలోనికి వచ్చాము అని మహోత్సవములను జరిగించడం ద్వారా మనం వెల్లడి చేయటాన్ని బట్టి దేవునికి మహిమోత్సవం అయితే దేవుడెవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి ఏం చేస్తారు చెప్పండి? న్యాయం తీర్చేటువంటి వారుగా ఉన్నారు. కనుక మనం ఆయన్ను ప్రేమించటాన్ని బట్టి మనలను ఆయన ప్రేమించేటువంటి భాగ్యాన్ని మనం సంపాదించుకుంటూ ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ప్రేమించినంతగా మనలను ప్రేమించేటటువంటి మహిమను పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. అలాగూ ఆయన ప్రేమిస్తూ ఉన్నారు గనుకనే ఏమండి, ఎక్కడా జరగనటువంటి రీతిగా మహోత్సవాలు చేయటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పరలోకములో నుంచి పెళ్లి కుమారుడు అందిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. మహోత్సవాల్లో ఉన్నటువంటి మహిమ స్థితిని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఏం చేస్తుంది మహిమ స్థితి అంటే? ఏకీభవించిన వారిని ఏమండి, పాలిభాగస్తులైనటువంటి వారిని పెండ్లి వరుసలోనికి తీసుకొని వచ్చేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి ఏకీభవించిన వారిని అంటాను? ఏమండి, 2000 సంవత్సరంలో నేను ఏకీభవించటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దేవుని మహిమ చూశాను. ఇప్పుడు పాలిభాగస్తుల వరుసలోనికి ప్రభు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మహోత్సవాల్లో ఏకీభవిస్తున్నారు? చెప్పాలి ఎవరైనా? అయ్యో, ఎన్ని సంవత్సరాల నుంచి మహోత్సవాల్లో ఏకీభవిస్తున్నారు? 12 సంవత్సరాల. రైట్. అంటే ఏకీభవించే వారుగానే ఉన్నారా? 12 సంవత్సరాల నుంచి పాలిభాగస్తుల వరుసలోనికి వచ్చారా? అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అందుకే దైవజనులు 46వ పాటలో ఏమండి,
5వ చరణంలో ఇలాగ రాసినటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి 46వ పాట యొక్క నెరవేర్పు భావి కాలానికి సంబంధించినటువంటిది. కానీ నేటి కాలములో కూడా మనం దాన్ని చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు తెలుసునా, నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తు అని నీకు తెలుసునా, పాతాళముని బలము ఎదుట నిలువ బడనేరాదని నీకు తెలుసునా, భయపాడు నని నీకు తెలుసునా, పడిపోవు నని నీకు తెలుసునా. బాగా వినండి. తండ్రి ఆజ్ఞ అయినటువంటి మహోత్సవాలను జరిగించటము ద్వారా ఏమండి, తండ్రి మనకిచ్చేటువంటి మహిమలో చాలా విషయాలు దైవజనులు ఇలాగూ తెలియచేస్తూ, పాతాళము నీ బలము ఎదుట నిలవబడలేదు. పాతాళము నిలబడలేకపోవటం అంటే అర్థం ఏంటి? ఈ సందర్భానికి అన్వయంగా యోధా పత్రికలో వ్రాయబడి ఉంటది, చదవసరం లేదు. కానీ ప్రధాన దూతను ఏం చేశారంట? దేవుడు పాతాళములో కటిక బిలములో బంధించి ఉంచాడు. కనుక వాడి యొక్క బలము ఏమండి, మన బలము ఎదుట నిలవబడకుండా ఏమండి ఉండటానికి అవసరమైనటువంటి సహాయం, అంటే వాడి బలాన్ని గెలిచేటువంటి సహాయం. వాడి బలం గెలిస్తే ఏమండి మహోత్సవాలు జరగనిస్తాడా? కానీ జరిగించగలుగుతున్నామంటే ఆయన ఆజ్ఞలను మనం నెరవేరుస్తూ ఉన్నాము గనుక పూర్తి చేయండి. పాతాళం యొక్క బలము మన ఎదుట నిలబడకుండా దేవుడు మనకు సహాయం చేస్తూ పూర్తి చేయండి మనలను మహిమపరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గ్రహించండి, ఆ తర్వాత విషయాలు మీరు ఇంటికి వెళ్ళాక అన్వయించుకోండి. కాబట్టి మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, మహోత్సవముల్లోని మహిమోత్సవము లేదు పెండ్లి అనుభవము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన మీతో చెప్పునది చేయుడు అనేటువంటి అనుభవము అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞను నెరవేర్చినటువంటి అనుభవం. ఏ కాలముల్లో? అన్ని కాలముల్లో కూడా. ఏ కాలముల్లో చెప్పండి? నిజమండి ఇట్లరా, కరోనా కాలములో కూడా మహోత్సవాలు జరిగించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఏ బలము నిలబడింది? దేవుని యొక్క బలం మాత్రమే నిలబడింది. దేవుని బలం ఎవరికి వస్తుంది? దేవుని పెళ్లి కూతురికి వస్తుంది. అంతేనా కాదండి? మీ బలం ఎవరికి వస్తుందండి? మీ పెళ్లి కూతురికి వస్తుంది. అలాగే స్నేహితులరా, దేవుని బలము దేవుని యొక్క పెళ్లి కుమార్తెకు అనుగ్రహిస్తూ ఉన్నారు గనుక పిల్లరా, ఈ రీతిగా ఘనముగా మహోత్సవాలను జరిగించటం ద్వారా ఏమండి మహిమోత్సవము జరుగుతూ ఉంది. ఎవరెవరికి మహోత్సవం? మళ్ళీ జ్ఞాపకం చేయండి. పెళ్లి కుమారునికి తండ్రికి మహిమోత్సవం, పెళ్లి కుమారునికి మహిమోత్సవం. పూర్తి చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి గారికి మహిమోత్సవం, పెళ్లి కుమార్తెకు మహిమోత్సవం. ఆ దేవుడు నన్ను ఎంత గణపరిచారు, ఎంత గొప్ప సభ చేసేటువంటి ధన్యత పూర్తి చేయననా నాకు ఇచ్చారు ఏమండి అనేటువంటి గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప మహిమ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. చాలండి, బాగా వినండి. మహోత్సవములను జరిగించుట ద్వారా, ఆ రోజు పర్ణశాల పండుగ జరిగించుట ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నారంటే, దేవుడే ఇశ్రాయేలీలకు పూర్తి చేయండి ఆధారమైనటువంటి వాడు అనేటువంటి సంగతిని ప్లరా అనుగ్రహించాలి అని ఉద్దేశపడ్డారు. ఆ పర్ణశాలల పండుగను తగిన రీతిగా
పిల్లరా బహుశా వారు అన్ని సమయాలలో అన్ని కాలాల్లో చెయ్యని వారుగా ఉన్నారు గనుక మనకే పండుగ ఇచ్చారంటే మహోత్సవాల పండుగ ఇచ్చారు. పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అన్నారు, ఇటు చూడండి, మీరు తిరస్కరించారు కాబట్టి పూర్తి చేయాలి. మేము అన్యుల దగ్గరికి వెళ్తున్నాం అన్నాడు. అన్నారా లేదా అపోస్తుల కార్యముల గ్రంథంలో? అర్థమవుతుందండి. కనుక బహుశా దేవజనాంగముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీనైనటువంటి వారు పర్ణశాలల పండుగను దేవుడు సెలవిచ్చిన రీతిగా పరిపూర్ణముగా అన్ని కాలముల్లో చేయకపోవటాన్ని బట్టి పూర్తి చేయండి. దేవుడు ఎవరికి భాగ్యం ఇచ్చారు? మనకు మహోత్సవ పండుగ భాగ్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా ఈ మహోత్సవాల్లో కలిగేటువంటి భాగ్యాన్ని పిల్లరా మనం ఆలోచన చేస్తే దేవుడే మనకు ఆధారమయ్యేటువంటి భాగ్యము, ఆధారమై ఉన్నాను అనేటువంటి సంగతిని వెల్లడి చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎలాగా? ఏమండి, మహోత్సవాల్లో చేయబడేటువంటి ఏర్పాట్లు మానవ మాతృని వల్ల జరిగే ఏర్పాట్లేనా? అవునా? ఏమండి, మహోత్సవముల్లో వాతావరణ అనుకూలత మానవుల స్వాధీనాన్ని బట్టి జరుగుద్దా? నెవర్ ఎవర్. అర్థమవుతుందండి. వాతావరణములో అంత మాత్రమే కాదు, మహోత్సవంలో అవసరమైనటువంటి విస్తారమైనటువంటి జనాంగమును పిలుచుకొని వచ్చుట మానవ మాతృల వల్ల జరిగే పనేనా? అలాగే అవసరమైనటువంటి ధనము మానవ మాతృల పనేనా? కాదు సుమా. అందుకే మన కన్వీనర్ అయ్య గారు అన్నారు, భూలోకపు బ్యాంకు మూయబడింది, పరలోకపు బ్యాంకు తెరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. వేరైనటువంటి వారు భూలోకపు బ్యాంకును మూసివేస్తే పూర్తి చేయండి, దేవుడు పరలోకపు బ్యాంకు తెరిచారు. కొందరిని కొన్ని కార్యాల కొరకు దేవుడు వాడుకుంటారని మనోవిచారం పాటలో రాయబడింది. బహుశా నేననుకుంటాను, పరలోకపు బ్యాంకులో నుంచి అవసరమైనటువంటి ధనమును మనం అందుకొనుట కొరకు, అంత పెద్ద మాటలు నేను అనకూడదేమో కానీ, దేవుడు చేశారు, దేవుడు అనుమతించారు అని అంటున్నాను. దేవుడు చేశాడని అన్న కానీ అనుమతించారంటున్నాను. అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి. కనుక వైపు మనం నిదానించి చూడగలిగితే అక్కడ ఏం చూపిస్తున్నారో తెలుసా? ఇదిగో నీకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు, నేను అనేటువంటి సంగతి దేవుడు చూపిస్తూ ఏం చేస్తున్నారు? మహోత్సవాన్ని మహిమోత్సవముగా మారుస్తా ఉన్నారు. ఇట్లా చూడండి, మహోత్సవాల్లో మహిమేంటో తెలుసా? ఇట్లా చూడండి, చెప్పగలరా మీరు? బాగా వినండి. మహోత్సవాలను జరిగించటానికి మనం ఆయన మీద ఆధారపడటం ఆయనకు మహిమ. నా పెళ్లి కూతురు నన్ను తప్ప ఎవరిని అడుగుతుంది అని ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. ఏమండి, ఎవరి భార్య వాళ్ళ భర్తని అడుగుతారా? ఇంకెవరు అడుగుతారా? కనుక నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇదిగో నా పెళ్లి భార్య వరుసలోనికి మీరు వచ్చారు, ఇదిగో నా భార్య అనేటువంటి మహిమ ఎవరికి వస్తుంది? అందుకే మహోత్సవాల కొరకు మన అధికారుల చేత ముద్రించబడినటువంటి 60 అంశాలు 7 దినాలు దేవుడు మనకిచ్చిన 6 మందిరముల్లో జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించినటువంటి అనుభవము కలిగినటువంటి వారికి దేవుడు ఏ మహిమిస్తున్నారంటే పెండ్లి భార్య భాగ్యాన్ని ఇస్తున్నారు. ఏమండి, పరోక్షముగా పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే, నేను నిన్ను అడగకపోతే ఎవరిని అడగమంటావు అన్నట్లుగా వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయన్ని వేడుకోవటాన్ని బట్టి ఇదిగో ఆ దేవుడే నాకు ఆధారమని పూర్తి చేయండి. లోకముతోనూ శరీరముతోనూ అపవాదితోనూ చెప్తా ఉంది, నీ మీద ఆధారపడుతున్నాను అనుకుంటున్నావా అని. కనుక స్నేహితులారా బాగా గమనించండి. అలాగున
దేవుణ్ణి పెళ్లి కుమార్తె మహింపరుస్తా ఉంటే దేవుడు ఏమండి, ఇదిగో అడిగిన వివిగో అని అంచు ఏమంటున్నారు చెప్పండి, పెళ్లి కూతుర్ని మహింపరుస్తా ఉన్నారు. ఏమిస్తూ? పూర్తి చేయండి. పెళ్లి కుమార్తె భాగ్యాన్ని ఇస్తూ, కనుక అడిగినవి నెరవేరుస్తూ. చదవగలిగితే రెలవెంట్గా ఇంకో మాట, పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. త్వరగా సాయం చేయాలి. తన ప్రియుని మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు? చాలు, అర్థమవుతుందండి. మార్గము ఏ మార్గము? అరణ్య మార్గమే. అపవాది వశములో ఉన్నటువంటి వారు ఏమండి, బిగబట్టినటువంటి మార్గము ఏమండి, వ్యతిరేకించటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి మార్గములో, అరణ్య మార్గముగా కనబడుతున్నటువంటి మార్గములో ఏమండి ఏం చేస్తా ఉందంటండి, తన ప్రియుని మీద, చదవాలి మళ్ళీ ఆ మాట, తన ప్రియుని మీద ఆనుకొని వస్తున్నటువంటి వారము మేము అని మహోత్సవాల ద్వారా ఏం చేస్తున్నాం చెప్పండి, మనం రుజువు చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, అలాగున మార్గము ఇరుకుగా కనబడతా ఉన్నా ఏమండి, అనుకూలత కనబడకపోయినప్పటికీ కూడా శరీర నేత్రాలతో చూసినప్పుడు ఏమండి, ఆయన మీద ఆధారపడటాన్ని బట్టి మహోత్సవాలు చేస్తూ ఉంటే బహిరంగముగా, అంతరంగముగా ఆయనకు మహిమోత్సవం ఏమిటంటే, ఇదిగో నేను తనకు ప్రియుడిని గనుక ఈ ప్రియుడి మీద ఆధారపడింది, ఇదిగో నా ప్రియురాలు అని దేవుడు ఏం చేస్తున్నారు, మనకు మహిమోత్సవం చేస్తా ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి ఒకటిగా, మూడవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రకటన 21:10. ఆత్మవశుడునయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. చాలు, అంతవరకు చాలు. బాగా వినండి స్నేహితులారా, గమనించండి. మూడవదిగా, మహోత్సవాల్లో దేవుని మహిమను వెల్లడి చేయుట ద్వారా, మహోత్సవాల ద్వారా దేవుని మహింపరుస్తా ఉంది ఏర్పాటు బైబిల్ మిషన్. ఎవరి మహిమను వెల్లడి చేస్తా ఉంది? ఏంటి దేవుని మహిమ? చెప్పాలి. దైవ లక్షణాలే దేవుని మహిమ. ఏంటి చెప్పండి ఒకసారి. దైవ లక్షణాలే దేవుని మహిమ. కనుక ఈ దైవ లక్షణాలన్నిటినీ కూడా ఏమండి, మహోత్సవాల్లో నిర్వహించేవారు కావచ్చు, పాలు పొందేవారు కావచ్చు, పాలిభాగస్తులు అయ్యేటువంటి వారు కావచ్చు, ఏం చేస్తా ఉన్నారు? వెల్లడి చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, మహోత్సవాల్లో ఎవరైనా మీకు ఎదురైతే ఏమడుగుతారు మీరు? భోంచేసావా అని అడుగుతారా, అడగరా? సరే, మన ఇంటికి వస్తే అడగొచ్చు, అడగకపోవచ్చు, అది వేరే సంగతి. ఏంటిది? దేవుని లక్షణం ఏంటి? ప్రేమ. అర్థమవుతుందా? ఏమండి, ఎదురయ్యేవారు మనకు శత్రువులైనా, మనకు మిత్రులుగా ఉన్నటువంటి వారు ఎదురైనా, మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎదురైనా, వారికి అవసరమైనటువంటి భోజనం పెట్టి పంపిస్తామా, లేదంటే ఇంకోటి చేసి పంపిస్తామా? అవునా? అదే దైవ లక్షణం. దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
వర్షం కురిపిస్తున్నాడు కదా, అవునా? అలాగునే స్నేహితులారా గమనించండి, ఆ దేవుని ప్రేమను నేను కలిగి ఉన్నాను అనేటువంటి సంగతి మహోత్సవాల ద్వారా ఏమండి మనం వెల్లడి చేయటాన్ని బట్టి దేవునికి మహిమ. ఇదిగో బైబిల్ మిషన్ వారు దైవ లక్షణాలు కలిగి ఉన్నారు. ఏంటి దైవ లక్షణాలు? ప్రేమ, శక్తి, జ్ఞానము, వెలుగు, న్యాయము, పరిశుద్ధత, ఏమండి ఇవన్నీ కూడా ఏమండి అన్ని లక్షణాలు యొక్క వెల్లడి మన ద్వారా ఎక్కడ జరుగుద్దో తెలుసా? మహోత్సవాల్లో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మహోత్సవాల్లో దేవుని యొక్క లక్షణములను వెల్లడి చేయుట ద్వారా ఇదిగో నేను ఆదిలో ఇచ్చినటువంటి లక్షణములను తిరిగి నా పెళ్లి కుమార్తె తిరిగి సంపాదించుకొని పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది అని దేవునికి ఏం కలుగుద్ది చెప్పండి? మహిమ కలుగుద్ది. ఆయన ఏం చేస్తారు? మనలను మహింపరుస్తారు. అర్థమవుతుందండి? కనుక ఆ రీతిగా దైవ లక్షణములను వెల్లడి చేయుట అనేటువంటి భాగ్యాన్ని మహోత్సవముల ద్వారా అనుగ్రహిస్తూ అందరికీ అన్ని రకాల సదుపాయాలు ఏంటంటే అందరికీ అన్ని రకాల సదుపాయాలు చేసేటువంటి మనసు ఎవరి మనసు? దేవుని మనసు. మహోత్సవాల్లో నిర్వాహకులకు సహకారులుగా ఉన్నటువంటి వారు అయినటువంటి మనం ఏం చేస్తున్నాం? అన్ని సదుపాయాలు చేస్తా ఉన్నాం. అర్థమవుతుందండి? మీరు ఎందుకో నవ్వుతున్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ప్రత్యక్షంగా కొందరు కావచ్చు, పరోక్షంగా కొందరు కావచ్చు, సహకరిస్తున్నారు లేదా? అన్ని సహకారాలు చేయటం ఎవరి మనసు? అది దేవుని యొక్క మనసు. దేవుని యొక్క లక్షణాన్ని కలిగినటువంటి స్థితి, దేవుని శక్తి కలిగినటువంటి స్థితి. ఏమండి మహోత్సవాలను బహిరంగ నేత్రాలతో చూస్తే మనుషుల శక్తితో చేసే పనిలాగుంటుందా? వీరు దేవుని శక్తి కలిగినటువంటి వారు అనేటువంటి సాక్ష్యాన్ని మనం అంతరంగంగా కలిగినటువంటి వారముగా ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇక దైవ లక్షణాలు అన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. మరి ఒకటిగా మనం చూస్తే 4వదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అమ్మా, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనములు నేటికి 3 దినముల నుండి అమ్మా నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు, కనుక వాని మీద కనికరపడుచున్నాను. చాలు. అర్థమవుతుందండి పిల్లరా? మరి ఒకటిగా మనం చూస్తే మహోత్సవాల్లో పిల్లరా మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి వారికి, పాలిభాగస్తులైనటువంటి వారికి ఏకీభవించే ప్రతి వారి మీద ఏముంటది చెప్పండి? కనికరం. నిజమండి. దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఎంత గొప్ప కనికరమో. ఏమండి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఒక నిమిషము బహుశా మన ఇంట్లో భోజనం ఆలస్యం అవుద్దేమో కానీ పూర్తి చేయండి. ఎందుకో? కనికరం. అర్థమవుతుందండి? ఒక ఏర్పాటు ఒకవేళ మన ఇంట్లో సరిగా ఉండకపోవచ్చేమో కానీ పూర్తి చేయండి. అక్కడ అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకని? అయ్యో దేవుని భక్తులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి కనికరం. అర్థమవుతుందండి? కనుక దేవునికి కలిగినటువంటి కనికరాన్ని నేను కలిగి ఉన్నాను అని మహోత్సవముల ద్వారా దేవుడు మనకి ఏ భాగ్యం ఇస్తున్నారు? దేవుని మహిమపరిచేటువంటి భాగ్యం ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి మీరు
నన్ను పోలి నడుచుకోనండి అన్నారు. అర్థమవుతుందండి. కనుక క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి భాగ్యము మహోత్సవాల ద్వారా అనుగ్రహించబడతా ఉంది. ఏం చెప్పండి? బోధ, భోజనం. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఏం చేశారు? బోధ చేశారు, భోజనం పెట్టి పంపించారు. అవునా కాదా? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అన్ని చోట్ల ఒక భోజనమే ఉంటది. ఏమండి? మహోత్సవాల్లో 2 భోజనాలు ఉంటాయి. ఏంటది? ఆ వాక్యాహారము, ఆత్మకు ఆహారము, శరీరానికి ఆహారం. చూసారా? దీన్ని బట్టి కనికరం. ఇటు చూడండి, వాక్యాహారం లేకపోతేనేమో ఆత్మ ఎక్కడ బలహీనమైపోద్దు అనేటువంటి కనికరం. అవునా? ఎంతమంది వింటున్నారు అది వేరే సంగతి. ఏమండి? శరీరాహారం లేకపోతే శరీరం ఎక్కడ బలహీనమైపోద్దు అనేటువంటి కనికరం. ఎవరికొన్న కనికరం ఇది? పెండ్లి కుమారుని కొన్నటువంటి కనికరం. కలిగి ఉండే భాగ్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? మహోత్సవాల్లో దొరుకుతుంది. పరోక్షంగా మహోత్సవాలు ఏం చేస్తున్నాయి? మనని పెండ్లి కుమార్తె వరుసలోనికి తీసుకొని వెళ్తున్నాయి. అర్థమవుతుందండి? ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అకారణముగా ఏమండి కోట్ల రూపాయలు ఖర్చుతో, విస్తారమైనటువంటి ప్రయాసతో మహోత్సవాలు ఏమండి ఏర్పాటు చేయటం వల్ల ఎందుకో తెలుసా? పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకొని రావాలని, ఆయనలో పాలిభాగస్తులయ్యేటువంటి భాగ్యము మనకు అనుగ్రహించాలని. ఏమండి? ఇంచుమించుగా నెల దినాల నుంచి అనేక మంది నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో నిద్రాహారాలు లేకుండా పని చేస్తా ఉంటే మహోత్సవాలకు ద్వారం తెరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. పెళ్లి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగైతే ఆయన దయగలిగినటువంటి మాటలు మాట్లాడి ఏ మాట అయితే మానవాళికి అవసరమో అలాగున, అందుకే ఆయన అన్నారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అలాగున్ని మన జనకులు అన్నట్లుగా ఎక్కడా లేనట్టి హితమైన బోధలు ఇచ్చటనే విందువు తెలుసురా అని మహోత్సవాల పందిరిలో బోధ వినిపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సహపంక్తి భోజనం పెడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏ భోజనం చెప్పండి? ఒకే భోజనం. అక్కడికి వెళ్ళాక గొర్రెపిల్ల పెండ్లి విందులో అందరికి ఒకటో భోజనం వేరు వేరు ఉంటుందా? మహోత్సవాల్లో అందరికి ఒకటే భోజనమా? అర్థమవుతుందండి? ఆ విందుకు సాదృశ్యమే ఈ విందు. అర్థమవుతుందండి? అందుకే స్నేహితులరా, మహోత్సవాలు ఒక పెండ్లి వేదిక. పెండ్లి విందులు ఎలాగైతే ఏమండి పేదవారికి, గొప్పవారికి, బంధువులకి, స్నేహితులకి అందరికీ ఒకే విందు ఉంటుందో అలాగున ఏమండి అవసరమైనటువంటి విందును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే, 5వదిగా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 65వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 65వ వచనం. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ హమాతుకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును, చాలు ఏంటంట? మహాసమూహం. బాగా వినండి స్నేహితులారా, గమనించండి. మహోత్సవాల్లో మరి ఒక భాగ్యం ఏమిటి అంటే సంపూర్ణ సహవాస భాగ్యం.
ఏ భాగ్యం అది? కనుక ఏంటి సంపూర్ణ సహవాసం? భూలోకపు భక్తులందరూ కూడా, ఏర్పాటు మిషన్కు చెందినటువంటి వారందరూ కూడా కలుసుకునేటువంటి ఏకైక వేదిక ఏది? మహోత్సవముల వేదిక. అవునా? భూలోక భక్తులతో సహవాసము పూర్తి చేయండి. పరలోక పరిశుద్ధులతో సహవాసము, తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మ తండ్రి గారితో కూడా సహవాసం. అర్థమవుతుందండి? ఇక్కడ ఉంటే ఈ 100 మందితోనూ 150 మందితోనో సంఘ సహవాసమే, అక్కడ ఉంటేనో సంపూర్ణ సహవాసం. కనుక స్నేహితులారా గమనించండి, ఏంటి సంపూర్ణ సహవాసం అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, మన సహవాసాన్ని సంపూర్ణము చేసేటువంటి భాగ్యము మహోత్సవముల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సహవాసము సంపూర్ణము చేయటం ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. సంపూర్తి చేసినటువంటి పెళ్లి కుమార్తెకు మహిమ. ఏమండి? సహవాసాన్ని సంపూర్తి చేసిన వారిని ఏమంటారు కదా? కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయండి. అందుకే హెబ్రీ పత్రికలో ఇందాక పౌలు గారు మాట్లాడుతూ అంటా ఉన్నారు, ఏమండి? సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలతోనూ, అలాగున్నే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలిగి ఉండేటువంటి ధన్యత ఆ జ్యేష్ఠుల మహోత్సవములో ఉన్నట్లుగా, ఏమండి, బైబిల్ మిషన్ మహోత్సవములో మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. అనేక మంది భక్తులైనటువంటి వారు దర్శనములో చూసి చెప్పినటువంటి సంగతులు, దేవదాసు, నువ్వు శరీరముతో ఉన్నప్పుడు ఏరి నా పిల్లలు ఈ కొద్ది మందేనా అని బాధపడ్డావు, ఇదిగో చూడు అని 3 దినాలు మహోత్సవముల పందిరి మీదకి తండ్రి గారిని, పరలోక పరిశుద్ధులను ప్రభు తోడుకొని వచ్చి ఆ విస్తారమైనటువంటి ప్రజలను చూపించేటువంటి వారుగా ఉన్నారని విన్నాం. కనుక దైవజనునితో సహవాసం దొరుకుద్ది. ఎవరితో సహవాసం? పరలోక పరిశుద్ధునితో, పరమందునటువంటి మిషన్ నాయకులతో సహవాసం. అలాగున్నే భూలోకపు భక్తులతో సహవాసం. అంతరంగముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో, పెళ్లి కుమారునితో సహవాసం. ఒక పెళ్లిలో ఎలాగైతే సాధ్యమైనంత వరకు బంధుమిత్రులందరినీ కలుసుకుంటామో, అలాగున ఆత్మీయ బంధుమిత్రులందరినీ కూడా పరలోక సంబంధమైనటువంటి పరలోకంలో రేపు కలుసుకోబోయే వారిని అందరినీ కూడా భూలోకములో కలుసుకునేటువంటి వేదికే భూలోకపు పెండ్లి వేదిక అయినటువంటి మహోత్సవం. అర్థమవుతుందండి? ఏంటో అప్పుడో వచ్చిందా అనుకుంటున్న వాళ్ళారా, ఎంత పండగ చేయాలి చెప్పండి. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ఆత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గత వారం మరొక సందర్భంలో ధ్యానం చేశాం. అమ్మా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. బాగా వినండి, మీకు ఒక మాట చెప్పాలి. గత వారం కూడా జ్ఞాపకం చేసినట్టు గుర్తు. దేవుడు ఆదిలో మానవునికి ఇవ్వాలనుకుందో ఏంటో తెలుసా? ఆయన సహవాసం ఇవ్వాలనుకున్నారు. మానవుడేం కావాలనుకున్నాడో తెలుసా? దేవుడిచ్చిన వాటి సహవాసం కావాలనుకున్నారు. దేవుడేమో తన సహవాసం ఇవ్వాలనుకున్నారు, మానవుడేమో దేవుడిచ్చిన వాటి సహవాసం కావాలనుకున్నారు. అందుకే సహవాసము ఏమివ్వలేదు అంటే ఆ దేవుడిచ్చిన వాటి సహవాసము సంతోషాన్ని పూర్తి చేయలా. అందుకే మన సంతోషము పరిపూర్ణమగునట్లు అంటున్నారు యోహాను గారు. ఎప్పుడు పరిపూర్ణమవుతుందంట సంతోషం? ఆయనతో సహవాసం ఉంటే అప్పుడు సంతోషం పరిపూర్ణంగా ఉంటది. అర్థమవుతుందండి? కాబట్టి అలాగున పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహవాస భాగ్యాన్ని మహోత్సవాల్లో మనం అందుకునేటువంటి వారముగా ఉన్నాం.
కనుక దాని ద్వారా సంపూర్ణ సహవాసం అందించినటువంటి దేవునికి మహిమ. అందుకున్న విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తారు? పెళ్లి కుమార్తెగా మహింపరుస్తారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. 47వ పాట 6వ చరణాన్ని మీరు పాడగలిగితే, వరుడు వధువుని కనుక వరుడు వధువు ఒకటే గనుక. చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, ఆయన మనము పరిపూర్ణముగా ఏకమైపోయేటువంటి భాగ్యము మహోత్సవముల్లో దొరుకుతుంది. కనుక ఎలాగంటే ఆయన ఎలాగ అనేకుల్ని చేర్చుకుంటున్నారో మనం అలాగ చేర్చుకునేటువంటి భాగ్యం. ఏమండి, ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నారో మనం ఆ మనస్సు కలిగి ఉండేటువంటి భాగ్యం, ఆయనలో ఏకమైపోయేటువంటి భాగ్యం, ఆయన మనలో ఏకమైపోయేటువంటి భాగ్యమును మహోత్సవాల ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక మహోత్సవమే మహిమోత్సవం. ఎవరెవరికి? పెళ్లి కుమారునికి మహిమోత్సవం, పెళ్లి కుమార్తెకు మహిమోత్సవం. అర్థమవుతుందండి? రైట్. స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా సహాయం చేయాలి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళనును గలదై వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరావిడే? బైబిల్ మిషను. ఏంటది? పూర్తి చేయండి. చంద్రరాగము చదవండి ఒకసారి. సంధ్యారాగమును చూపట్టుచు. రైట్. కనుక ఇవన్నీ కూడా ఎక్కడ కనబడతాయంటే బైబిల్ మిషన్ అనుభవములో కనబడతాయి. అంటే దేవునికి ఉన్నటువంటి కళలన్నీ కూడా ఆ 3 విషయాల్లో రాయబడి ఉంటాయి. కనుక ఆ కళ కలిగి ఉండటాన్ని బట్టి ఏమవుతుంది? వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా కనబడుతుంది. ఏం చేస్తుంది ఆవిడ? వ్యూహం పన్నుతుంది. ఏ వ్యూహము? దేవుణ్ణి మహిమపరిచే వ్యూహం. పూర్తి చేయండి. అపవాదిని అధపాతాళానికి పంపించేటువంటి వ్యూహం ఏమండి కలిగినటువంటిదిగా ఆ మహోత్సవాల్లో తనను తాను వెల్లడి చేసుకునేటువంటిదిగా ఉంటది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, పరమగీత గ్రంథము 11వ మొదటి అధ్యాయము 4వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ అంటారు, నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు. కనుక పరలోకపు మరి ఒక అంశం ఏమిటి అంటే పరలోకపు పాలన. ఏంటండి? పరలోకపు పాలనను అగపరిచేటువంటి ఉత్సవమే మహోత్సవం. ఏ పాలనది? ఎవరు నియంత్రించగలుగుతున్నారు వాతావరణాన్ని? ఎవరు అనుగ్రహించగలుగుతున్నారు అవసరమైన ఈవుని? పరలోకం. ఎవరు కట్టడి చేయగలుగుతున్నారు జనాంగాన్ని? పరలోకపు పాలన. ఈ పరలోకపు పాలనే భూలోకములో ఏమండి పెళ్లి కుమార్తెకు దేవుడిచ్చారు అంటానికి మహోత్సవాలు రుజువు. మహోత్సవాలు రుజువు. నేను పరలోకపు పాలన అంటే పరలోకపు పెళ్లి కుమారుడు కలిగినటువంటి అధికారమును కలిగి ఉన్నాను అనేటువంటి సంగతిని మహోత్సవాల ద్వారా దేవుడి వెల్లడి చేయటానికి ఏర్పాటు బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు అనుగ్రహించారు. కనుకనే స్నేహితులారా గమనించండి, 46వ పాటలో 14వ చరణములో దైవజనులు అంటారు, ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక ఎవ్వారో తెలుసునా అని అంటూ అన్నిటికీ ఆయేసే తెలుసునా. చాలు. కనుక స్నేహితులా గమనించండి, పరిపూర్ణమైనటువంటి పరలోకపు పరిపాలన లోనికి వెళ్ళి పరలోకపు పరిపాలన భూలోకములో చేసేటువంటి భాగ్యాన్ని పూర్తి చేయండి. మనమందుకునేటువంటి ధన్యత మహోత్సవాల ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎంతమంది వ్యతిరేకులను అనుకూలపరచడం లేదు మహోత్సవాల కొరకు? చెప్పాలి. ఎవరి పరిపాలన ఇది? అంతే. స్నేహితులారా గమనించండి,
సరే, ఇంకా వివరించడం లేదు కానీ చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివితే ప్లరా ఆత్మవశుడనయ్యున్న నన్ను అని రాయబడి ఉంటుంది. చాలు చాలు. కనుక సంపూర్ణ సమర్పణ. ఏ సమర్పణ చెప్పండి? మహోత్సవాల్లో ప్లరా ఏకీభవించిన వారు, జరిగించేవారు, నిర్వహించేవారు కూడా ఏం కలిగి ఉన్నారు? సంపూర్ణ సమర్పణ. అర్థమవుతుందండి? ఈ సంపూర్ణ సమర్పణ ద్వారా ఏం చేస్తున్నాం? దేవుని మహింపరుస్తా ఉన్నాం. అయ్యా, నిన్ను మహింపరచడానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామని. ఎలాగా చెప్పాలి? తనువు నాదిదిగో. అబ్బా, ఆ 3 రోజులు ప్రతిదినము ప్రతి క్షణము నీ పనికే. అవునా? కిందకు వచ్చేయండి, మొదటి చరణం. ఏమండి? నా చేతులు ఇవిగో, నా పాదములు ఇవిగో. చేతులు ఎందుకు అండి? ఫోన్ చేయటానిక? పని చేయటానికి. ఏమండి? పాదములు ఎందుకు? ఏమండి? ఆయన కొరకు పరిగెత్తటానికి. ఏమండి? ఆ తర్వాత 2వ చరణం అండి, స్వరమిదిగో. ఎందుకు? ఆయన్ను కీర్తించటానికి. ఏమండి? పెదవులు ఇవిగో. ఎందుకు? ఆయన గూర్చి ప్రకటించటానికి. సంపూర్ణ సమర్పణ. అవునా? బస్ ఎక్కడుంటే అప్పుడప్పుడే కుదురుద్ది. అవునా కాదా? సెలవుల్లో కూడా కుదరట్లా. అవునా కాదా? స్నేహితులారా గమనించండి. కనుక ఇక ఆ చరణాలన్నీ ఇంటికి వెళ్ళాక మీరు అన్వయించుకోండి. అన్నీ కూడా ఏమండి ఏం చేస్తాం? సంపూర్ణముగా. ఏమండి? పట్టుకెళ్ళి ఎవరైనా వెనక్కి తీసుకొస్తారా? కదా? నిజం. స్నేహితులారా గమనించండి. అలాగున సంపూర్ణముగా సమర్పించుట ద్వారా ఏమండి పూర్తి చేయండి. నా పెళ్లి కుమార్తె నాకు సంపూర్ణముగా సమర్పించుకున్నది అని ఆయనకు మహిమ తీసుకొని వస్తాం. పూర్తి చేయండి. ఇదిగో నువ్వు నాకు సంపూర్ణముగా సమర్పించుకున్నావు గనుక చెప్పునానా, నేను నీకు సంపూర్ణముగా సమర్పించుకున్నానని ఆయన ఏం చేస్తాడు? పెళ్లి కుమార్తెగా మనం మహింపరిచేవారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? మహోత్సవాల్లోని మహిమోత్సవం ఏంటేంటి చెప్పేయండి, ముగిస్తాను. త్వరగా చెప్పేయాలి. సరే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుట అనేటువంటి మహిమోత్సవం. రెండవది రైట్, దేవుని మీద ఆధారపడుట అనేటువంటి మహిమోత్సవం. ఏమండి? దైవ లక్షణములను పుణికి పుచ్చుకునుట అనేటువంటి మహిమోత్సవం. తర్వాత దేవుని కనికరమును కలిగి ఉండుట అనేటువంటి మహిమోత్సవం. సంపూర్ణ సహవాస భాగ్యం అనేటువంటి మహిమోత్సవం. పరలోకపు పాలన అనేటువంటి మహిమోత్సవం. సంపూర్ణ సమర్పణ అనేటువంటి మహిమోత్సవం. కాబట్టి అందుకే ఈ మహోత్సవాలు మహిమార్థము జరగటానికి ప్రార్థించండి, పాలు పొందండి, పాలి భాగస్థులవ్వండి. అట్టి ధన్యత దేవుడు మనలకు దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే పాలు పొంది పాలి భాగస్థులం అవుతామో పెళ్లి కుమార్తె మహిమ సంపూర్ణమవుతుంది. అంటే ఆ వేదిక మనకేమవుతుందంటే పెండ్లి వేదిక అయిపోతుంది. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్.